సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తొలుత డబ్బు కోసమే 10వ తరగతి బాలుడు సహస్రను హత్య చేసినట్లు భావించిన పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. క్రికెట్ బ్యాట్ కోసం ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. బాలిక తమ్ముడి వద్ద ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ పై 10వ తరగతి విద్యార్థులు మనసు పడ్డాయి. అయితే దాన్ని ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితుడు స్కూల్ కి వెళ్లిన టైంలోనే ఇంటికెళ్లి బ్యాట్ దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. అడ్డు వస్తే ఎవరినైనా చంపేసేలా ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, బాలుడి అరెస్టు తర్వాత ప్రస్తుత పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాము. ఏం జరుగుతుందన్న ఒక విషయాన్ని కూడా తెలియజేద్దాం. ఇది బాలిక చనిపోయినటువంటి ఇల్లు ప్రాంగణం. ఈ ప్రాంతంలోనే ఒక్కసారిగా వీళ్ళందరూ ఈ బాలిక ఈ ప్రాంతంలో చనిపోయింది అనే ఒక సమాచారం తెలుసుకొని సడన్ గా వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ యజమాని ఉంది, యజమానితో మాట్లాడుతున్నారు. ఏ బాలుని చంపిన బాలుని బయట రోడ్డు మీద చూసాం, మా పొజిషన్ లో చూడలే. మా పొజిషన్ లో బిల్డింగ్ లకు అక్కడికైనా వచ్చిండని ఇవాళ అంటారు, కానీ ఇటు నుంచి మాత్రం ఎప్పుడు వెళ్ళలేడు. పైనుంచి దూకేవాడు అంటే పైనుంచి దూకేటప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చెప్పలేదు. మాకు తెలియదు, మేము కింద ఉంటాం కదా, మా పిన్ని వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళకేం తెలుసు. ఎవరిని రానియరు గేట్ లోపలికి. ఎవరు వచ్చినా, కొరియర్ వాళ్ళు వచ్చినా, ఏ పిల్లల్ని కూడా వేరే వాళ్ళని రానియరు. ఇక్కడ ఉన్నోళ్ళే ఆడుకుంటారు. పైనుంచి దూకేవాడంటే మాకు తెలియదు ఆ విషయం. తెలీదండి మాకు. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అది నాకు తెలియదు. వాళ్ళ అమ్మకు షాప్ ఉందంట, తండ్రి ఏం చేస్తాడో తెలియదు నాన్న నాకు. ఎప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళు అక్కడ? ఇక వాళ్ళకి ఇల్లు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? చనిపోయిన అమ్మాయి వాళ్ళు 3 ఏళ్ల నుంచి ఉంటారు. 3 ఏళ్ల నుంచి. ఎట్లా ఉండేది అమ్మాయి? బాగానే ఉంటది, పాప మంచిదే, మంచిగా ఆడుకుంటది. మా దగ్గర ఆడుకున్న పిల్ల. మా ఇంట్లో ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పలే, ఈ రోజు ఎరికైంది మాకు అంటుండ్రు. చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దూకేవాడు. అబ్బాయి అయినా ఇంకెంతమంది అబ్బాయిలైనా ఆడుతున్నప్పుడు అట్లా బిల్డింగ్ ఏం శిక్ష పడాలని కోరుకుంటున్నారు? శిక్ష ఎంత డేంజర్ గా పడాలంటే నడి రోడ్డు పైన ఇవ్వాలండి. లోపల వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసాం బయటికి. కౌన్సిలింగ్ ఇచ్చేసినాం, ఇంకేం చేయరంటే కాదు. వేరే వాళ్ళకి భయం కలగాలి అలాంటివి చెయ్యాలంటే. వణుకు అమ్మాయిలైనా కానీ ఎవరైనా. ఇప్పుడు ఇది హత్య కదా, దొంగతనం హత్య. అమ్మాయి గురించి అదైనా పర్వాలే, హత్య అయినా సరే దొంగతనం చేయాలని ఇట్లా మరీ ఘోరం. ఎంత వాడు డేంజర్ రోడ్ అయితే అట్లా చంపుతాడు. మామూలు మనిషి అయితే 10th క్లాస్ అబ్బాయి, పెద్దోడు కూడా కాదు. మేమైతే పెద్దోళ్ళనే అనుకుంటున్నాం. పెద్దోళ్ళు ఎవరు వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ముందు నుంచి అయితే మా బాబాయ్ రానియాడు ఎవరిని. కానీ పేరెంట్స్ కూడా తప్పు ఉంటది. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, సెల్ ఫోన్లు ఇవ్వద్దు, బుక్స్ చెక్ చేయాలి, బ్యాగులు చెక్ చేయాలి. ఇంట్లో కొంచెం సైకోగా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి. మా బాబు పిచ్చోడు కాదు, మా బాబు పిచ్చ ఏమైనా కౌన్సిలింగ్ అంటే పిచ్చి కోసం కాదు. కొంచెం సైకోగా తయారవుతారు. కొంతమంది ఎక్కువ నవ్వుతారు, కొంతమంది ఎక్కువ ఏడుస్తారు. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, ఏం చేస్తారు. ఇంట్లో ఏం చేయండి అయితే వాడు అంత డేంజర్ గా చేయడు కదా. ఇంట్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి కదా, బాబు ఎట్లుండు ఏందని. ఏ పేరెంట్స్ కైనా అదే చెప్తున్నాం, ఫోన్స్ ఇవ్వద్దు, మాకు పనులు అయితే చాలు అని ఫోన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం వాళ్ళ ఈ రోజు బాలికను హత్య చేస్తాడు. అంతే కదా. అవి చూసే కదా వాడికి అట్లా రాయడం కూడా చక్కగా వస్తాడు. ఎంత మొద్దు అయితే ఆడు చిన్నపిల్లలాగా రాసిండు వాడు. చిన్న పిల్లలు చదువు రాను మొద్దు. 10th క్లాస్ వాళ్ళు అంటే ఎట్లా రాసుకుంటారు? పోనీ ఆ రైటింగ్ అని అదన్నా ఉందా? వాడి చదువు కూడా లేదు కనీసం. మరి ఫోటో చూసినా, నేను ఇప్పుడు వచ్చి చూసాను ఆ బాబుని. మేము ఇంత ముందు ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, కానీ ఆడ ఎంత డేంజర్ గా ఫోటోలో కూడా. మైనర్ బాబు కదమ్మా, ఎట్లా యాక్షన్ తీసుకుంటారు ఆయన మీద? వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, తల్లిదండ్రులు. ఈ రోజులల్లో చాలా జరుగుతున్నాయండి. పిల్లలతోని చాలా జరుగుతున్నాయి. ఏదో పాత రోజులు కాదు, ఇప్పుడు అన్ని ఫోన్లలో ఫోన్లు చూడొద్దు, చూసి ఇట్లా కావద్దనే భయం పెట్టాలి పిల్లలకి. అంటే ఫోన్లు జోలికి వెళ్తే ఇలా శిక్షిస్తాము, ఇట్లా ఫోన్లు చెడుగా చూసి చెడుగా అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుందా అని భయం కలగాలి. పిల్లలే కదా అని వదిలేస్తున్నందుకు పిల్లలందరూ ఇట్లానే చేస్తున్నారు. ఇంటి ఓనర్ ఉన్నాడు, ఇంటి ఓనర్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ కేసుకు సంబంధించి అంకుల్, చాలా ఈ కేసులో అనేక మంది మీద అనుమానాలు వచ్చాయి. లాస్ట్ కి పక్కింటి వ్యక్తి అనేది తేలింది. మీరు ఎట్లా శిక్షిస్తే బాగుంటుంది ఈ పిల్లల విషయంలో?
పిల్లల విషయం అంటే ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, ఇటువంటి చేసింది వాళ్ళను కఠినంగా శిక్ష ఇవ్వాలి. పిల్లలైనా పెద్దలైనా కఠినంగా శిక్ష ఇవ్వాలి. ఇట్లా చేయకుండా ఇంకా వేరే వ్యక్తి చేయకుండా చేయాలి అటువంటివి. ఇప్పుడు అవతల బిల్డింగ్ నుంచి యువతలకి దుంకిందని పోలీసులు అంటున్నారు. అట్లా పాసిబుల్ ఉందా పైన దుంకడానికి? మేము చూడలేదు ఇంతవరకు. ఎవరు అక్కడ వాళ్ళు ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం కదా, అంతవరకు మనకు తెలియదు. అంతవరకు తెలియదు. మేము మాట్లాడుకునేది ఆ ఓనర్స్, మేము ఓనర్ రిలేటివ్ మంచిగా ఉంటాం. రిలేటివ్ మేము, అవతల వాళ్ళు యువతల వాళ్ళు మేము కలిసి తీసుకున్నాం, కలిసి కట్టుకున్నాం, అంతా మంచుకున్నాం. మేము ఇంతవరకు కాలేదు. ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం కావడం. బాబు పైన ఎట్లా అనుమానం వచ్చింది? మాకు తెలియదు. బాబు అందరూ ఆడుకుంటారు పిల్లలు, అంతేగాని మాకు అనుమానం వాళ్ళ బిల్డింగ్ నుంచే వచ్చింది అనుమానం. మాకు అనుమానం చూసి అతనే చూసిండు. ఇక్కడ చాలా పక్క బిల్డింగ్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఆయన అబ్జర్వేషన్ చేసిండు. ఈ ప్లాట్ ఏంది 10 నిమిషాలు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి చేసి వాళ్ళకు ఈ రిపోర్ట్ ఇచ్చాడు. అది అట్లా బయటపడింది. అప్పటిదాకా లేకుండా బయటపడలే 5 రోజులు. ఈ కేసులో మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కాదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు కాదు, ఇక్కడ చుట్టుపక్కల నోళ్ళని అందరిని ఇబ్బంది పెట్టిండు. మా ఒక్కరినే కాదు, అంతమందిని ఇబ్బంది పెట్టిండు. ఒక్కడు వీళ్ళ కొడుకు మీద కూడా అనుమానం వచ్చింది. వీళ్ళ కొడుకు మీద కూడా అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశారు. ఈ కొడుకు మీద కూడా అనుమానం వచ్చి వాడిని కూడా ఎంక్వైరీ చేశారు. అది కొద్ది కానీ వాడు చేయలేదు కనుక వాడికి ఫ్రాంక్ గా చెప్పాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మంచి వాళ్ళు ఒలిగన వాళ్ళని బదలాం చేయడం అయింది. అట్లా ఇప్పుడు కూడా మీడియాలో కూడా ఒకరిని చేయడం కూడా తప్పు. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని చూసినాం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఒట్టిగానన్నా వాళ్ళని మీరే చేసిరు అన్నట్లు కూడా చేయడం కూడా ఎంతవరకు మంచిది కాదు. అది విన్నారా? మీరు చేసి ఉండొచ్చు పాపం, మీ వృత్తి మీరు చేసారు, కానీ ఊరికేనే ఒకటిగా స్థానికులని కొంచెం మంచి వాళ్ళని అట్లా బదలాం చేయడం కూడా పద్ధతి కాదు. ఆ బాలుడిని ఎట్లా శిక్షించాలి, తల్లిదండ్రులను ఎట్లా హెచ్చరించాలి? అది మీరు మనం చేసింది ఏముండదు అండి. డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ సంస్థ వాళ్ళు చేయడం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇది ఒకటే అయ్యింది ఇప్పటి నుంచి ఇది చేసింది కాదు. ల్యాండ్ ఆర్డరు ఇప్పటి నుంచి కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలా. ఎందుకంటే ఈరోజు దొరికిండు వాళ్ళని ఏం చేద్దామని అంటే మీరు మనం ఏం చేయలేము. అది పోలీస్ సంస్థ చేయాలి. ఇంకోసారి ఇట్లా చెయ్యకుండా ల్యాండ్ ఆర్డర్ని మీరు ఇది చేయాలా. ఇంకోసారి ఇట్లా చెయ్యకుండా కాపాడుకోవాల బాధ్యత వాళ్ళది ఉన్నది. కాబట్టి విన్నారా, మనము ఒట్టిగానన్నా మీడియా వాళ్ళు కూడా పాపం అమాయకులను కూడా ఇంత ఇది చేయడం కూడా పద్ధతి కాదు. ఏదన్నా చూసి ఇది చేయడం మంచిది, కానీ పాపం వాళ్ళని కూడా నిందించి ఓటీటీలో చూసి అలవాటాడే ఆ క్రైమ్ సీన్ తోటి ఈ మర్డర్ చేశాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయ్యో ఆ పిల్లోడు ఏదో చేసిండు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిందించడం పద్ధతి కాదు. ఏందో వాళ్ళకు కూడా తెలిసిందో తెలియదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక్కరు చేసిన పని ఇది కాదు. ఇది చాలా ఏదో ఉంటుంది. ఇందులో ఎంతో మంది ఉండొచ్చు. దాంట్లో ఒక్కరితో అయితే ఈ పని చేసే సాధ్యం అయితే కాదు. ఇవాళ ఇంటరాక్షన్ చేసి ఉండొచ్చు, అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు ఆ ఫోటో చూసి చెప్పొచ్చు. ఆ పిల్లోని ఒక్కరితోటి మాత్రము ఇంత దారుణంగా చేయడం అది కాదు. అంటే కుటుంబ సభ్యులే ఉండొచ్చా, ఫ్రెండ్స్ ఉండొచ్చు? అది మనం ఏం చెప్పలేమండి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు, కానీ ఒకరి వాళ్ళతో అయితే కాదు. ఇవాళ ఇంటరాక్షన్లో తెలుస్తుంది అసలు ఏంది అని చెప్పేసి. అట్లా పోలీసులకు మీ కాలనీ నివాసులు అందరూ సహకరించారా? సహకరించారు, అందరూ సహకరించారు. ఇలాంటి వ్యక్తి పని చేస్తే ఎవరు సహకరించారండి? ప్రతి ఒక్కరు రాత్రి పూట నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వాడు దొరకాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియదండి మనకంతా. ఈ రోజు బాబు అంటే ఇక్కడ సందులో వాళ్ళు కూడా ఎక్కువ స్థానికులు కాదు, బయట నుంచి వచ్చి రెంట్కుండటోళ్ళే వాళ్ళంతా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంత కుక్కడపల్లి మొత్తము ఏంది అది గంజాయి గ్యాంగ్ అని పెట్టారు సార్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కార్పొరేటర్ గారు ఉంటారు. ఇక్కడ మంచి ఇది సార్. ఇక్కడ ఇదేమి స్లమ్ ఏరియా కాదు కదా, ఒక సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ అంతా జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ పక్కన బాబు వచ్చింది అందరికి తెలుసు, ఇక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడని తెలుసు, కానీ ఎవరనేది తెలియదు. కానీ ఈరోజు తెలిసింది. కానీ ఆ బాబుని ఏంటంటే ఇప్పుడు మైనర్ కాదని మీరు అంటున్నారు, తీసుకెళ్లి సేఫ్టీగా పెట్టారు. ఇప్పుడు పక్కన వాళ్ళకి కూడా ఏంటి, వాడిని ఏం చేయలేదు కదా మనం కూడా చేద్దామనే పిల్లలకి వస్తుంది. అదేం చేయాలంటే మీరు అక్కడ ఎమ్మడి తీసుకొచ్చేసి ఒక పెట్రోల్ పోసి తగలబెడితే రెండవ అవును సార్ కొత్త సార్ అప్పుడు కష్టాలు వేరే సార్. అప్పుడు ఏంటంటే ఒక తప్పు చేస్తే వాళ్ళకి ఒక శిక్ష అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు పిల్లలు అంతా ఖరాబ్ అయిపోయినరు ఈ సినిమాలని ఫోన్లు చూసి.
అది చట్టం కూడా కొంచెం స్పీడ్ గా చేస్తే కదా సార్ వెనక పిల్లలకి భయం అనేది ఉండేది. అంతే సార్ అంటే అదే సార్ మేము అంటుంది ఇప్పుడు మార్చాలి చట్టాలు కూడా కొన్ని మార్చాలి. ఉన్న సిచ్యువేషన్ బట్టి సార్ కొంచెం మీరు కూడా ఎమ్మెల్యే ఏరియాది ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొంచెం ఏంటంటే లాయర్లు ఉన్నారు, చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా పరిగెత్తుతుందో ఆ కేసులు కూడా అట్లా ఒక 10 రోజుల్లో 1 నెలలో చేసేయాలి. వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చదివి ఇవన్నీ అవసరమే సార్. శిక్షించిన వాళ్ళకి శిక్షిస్తే వెనకాలన్నా జాగ్రత్త పడతారు కదా. వాళ్ళ తల్లి ఏం కోరుకుంది సార్, నా బిడ్డకు జరిగినా కానీ వేరే బిడ్డకు జరగొద్దంది. ఇప్పుడు అందరం అదే కోరుకుంటున్నాం. పక్క పిల్లలు ఎలాంటి శిక్ష అండి సార్? ఇప్పుడు ఆ బాబు చేసిన చిన్న తప్పు కాదు కదా, ఆ బాబుకు తగిన శిక్ష ఇక్కడ ఈ కోర్టులలో ఆయన మేమేం చిన్నపరచట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద రకమైన తీసుకొని ఎవరొకరు ఆ బాబుకి అక్కడే శిక్ష అయ్యండి. ఏదైనా వేస్తే ఏంటంటే పక్కన భయం ఉంటుంది, అరే ఇట్లా చేస్తున్నారు మనం చేయొద్దురని. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసారు, మాకు కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొన్ని ఏదో పైసలు పెడతారు వచ్చేస్తారు అదేముందిలే అనుకుంటున్నారు జనాలు. అట్లా ఆ ఒక్క పాపే కదా సార్, చాలా మంది అట్లాగే బలవుతున్నారు కదా. ఎవరికి మనకి న్యాయం జరుగుతుందో జరగట్లేదో. చిన్న పాప సార్, ఆ పాపను ఫోటోలో చూస్తే కూడా ఒకసారి ఒక కేంద్ర విద్యాలయ పాప చదువుతుందంటే ఆ పాప ఎంత తెలివి కలదో మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళ చాలా మంచిది. మా పాప దగ్గరికే ట్యూషన్కి వస్తుండే. మా పాపనే ఆ పాపకి ట్యూషన్ చెప్తుండే. ఇక్కడ పాప రావు స్కూల్లో ఒక టీచర్ ఉండే, వాళ్ళ దగ్గర మా అమ్మాయి కూడా ఉండే. అయితే మన ఇంటికి వస్తుండే ట్యూషన్ కి. చాలా క్లెవర్ స్టూడెంట్ ఉండే. సో చాలా మంచిది. మా పాప అయితే పరిశాన్ అయిపోయింది, ఈ పాపకి ఇట్లా కావడం మీద డాడీ మా దగ్గర. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ శిక్ష చేయడము చాలా మంచిది సార్. అది మేము మీడియా ద్వారానే పోలీస్ ల్యాండ్ ఆర్డర్కి ఇన్ఫార్మ్ చేయాలా. ఎందుకంటే ఇంకోటి చేయడానికి కూడా భయపడాలా, అలాంటి ఇది ఇవ్వాలా. ఇంతకుముందు కదా అప్పుడు సజ్జనార్ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అదే విధంగా ఇమీడియట్లీ శిక్ష చేయాలా. అప్పుడు ఇంకోసారి చెయ్యడానికి మైనర్